అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఆలయాల్లో పెట్టే కమ్మని ప్రసాదం పులిహోర చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ 100 గ్రాముల చింతపండు శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇప్పుడు ఈ చింతపండులో వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల మనకి గుజ్జు అనేది బాగా వస్తుందన్నమాట. తర్వాత కుక్కర్లో 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. కేజీలో వచ్చేసి 1/2 కేజీ వరకు ఈ బియ్యం ఉన్నాయండి. 1/2 కేజీకి మీకు చింతపండు కూడా చూపించాను. 100 గ్రాముల చింతపండు శుభ్రంగా 2-3 సార్లు బియ్యం కడిగిన తర్వాత కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అంటే 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసానండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, మీకు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా అన్నం ఇలా ఉడికించుకుంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని బేషన్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మనకి పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ అన్నంలో 1 స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిలా చీల్చుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇప్పుడు అన్నంలో ఆయిల్ పోసుకోవాలి. నేను నువ్వుల నూనెతోటి చేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో వేరుశనగ నూనె వేసుకుని అయినా చేసుకోవచ్చు. అంతేగాని రిఫైండ్ ఆయిల్తో చేయమాకండి, అంత టేస్ట్ ఉండదు. చేసుకుంటే పల్లి ఆయిల్తో కానీ లేదంటే ఇలా నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పసుపు వేసినవన్నీ కూడా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో 1 స్పూను ఆవాలు, అలాగే 3 ఎండుమిరపకాయలు, తర్వాత 1 ఇంచ్ అల్లం ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని కొంచెం నీళ్ళు పోసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. నేను పోసిన ఈ ఆయిల్ కూడా నువ్వుల నూనె పోసానండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించాలండి. ఇప్పుడు ఇందులో బెల్లం తురుము 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవటం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు చిన్న స్పూన్ తోటి ఇంగు వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవాల పేస్ట్ కూడా వేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది ఈ మాత్రం చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పులు వేసుకోవాలి. వేరుశనగ పప్పుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 2-3 స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. వేసుకోపోయినా పర్వాలేదండి, వేస్తే బాగుంటుంది. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అనేది ఆల్రెడీ మనం అన్నంలో వేసి కలిపాం కదా, ఇక్కడ కూడా వేసుకోవాలి. పోపు ఈ మాత్రం వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు అన్నం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మనం తీసుకున్న రైస్కి కరెక్ట్గా ఈ చింతపండు గుజ్జు అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకోవటమే. ఇంతేనండి, కమ్మని పులిహోర తయారైపోయింది. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఆలయాల్లో పెట్టే కమ్మని పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.